ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం సంతపేటలోని ఉడా కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉడా చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవం కల్పించిందని గుర్తు చేస్తూ ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సౌమ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పదంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న దేశ ప్రజలందరికీ గొప్ప పండుగ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయడం, జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం, మనకి రాజ్యాంగ దినం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు కూడా అందరికీ సమాన హక్కు కల్పించినటువంటి రోజు. ఈరోజు భారతీయులుగా మనందరం కూడా గర్వించాల్సినటువంటి రోజు. రాబోయే రోజుల్లో కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి. ఈ కూటమి ప్రభుత్వంలో అలాగే ఎంతో అయినటువంటి భారతదేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అట్టనే జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఉడా ఆఫీసులో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఉడా వైస్ చైర్మన్ గారు అయినటువంటి రోనంకి గోపాలకృష్ణ గారు, అలాగే స్టాఫ్ అందరితో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో కలిసి జెండా వందనం చేయడం జరిగింది. మనందరం కూడా ముందుగా అంటే మనం ఏ కులంలో పుడతామో, ఏ మతంలో పుడతామో అది మన చేతుల్లో లేదు. కానీ ఈ భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా భారతీయుడిగా గర్వించి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చి ఈ విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మరి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒనుడా ఆఫీస్లో మరి చైర్మన్ గారు, నేను, మరి మా స్టాఫ్ అందరి సమక్షంలో, స్థానిక విద్యార్థుల సమక్షంలో ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ ఫలితాలు మనకి. మన రాజ్యాంగాన్ని మనమే అమలు చేసుకొని నేటికి 76 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 77వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి మనం చాలా ఈ 76 ఏళ్లలో చాలా అభివృద్ధి పదంలో ముందుకు నడిచాం. ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. సో ఆ అభివృద్ధి పదంలో మనందరి భాగస్వామ్యం ఉండాలని, దేశం కోసం, రాష్ట్రం కోసం, జిల్లా కోసం మన వంతు కృషి చేయాలని కోరుకుంటూ మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.